డెలివరీ అయిన మహిళ ఏదో నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ సెక్షన్ అయిన మహిళలు కానీ కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటేనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అంత హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఏదో నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్ళు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫీడింగ్ టెక్నిక్ అనమాట. అంటే మనం ఫీడ్ ఇచ్చేటప్పుడు ఎవ్రీ 2 hours అనేది మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అడ్వైస్ చేస్తాము బేబీకి. సో ఆ టైంలో ఫీడ్ ఇచ్చేటప్పుడు మదర్ ప్రాపర్ పొజిషన్లో కూర్చొని ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నడుము నొప్పి కానీ చేతుల నొప్పులు కానీ అవన్నీ వస్తాయన్నమాట. సో ప్రాపర్గా ఎలా అంటే కుర్చీలో కూర్చొని నడుము వెనకాల ఒక పిల్లో అనేది పెట్టి కాళ్ళు అనేది కొంచెం పైకి పెట్టుకొని బేబీ హెడ్ బాగా కరెక్ట్ పొజిషన్లో పెట్టి ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్లో ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో ఫీడ్ ఇచ్చిన వెంటనే బేబీని ఇట్లా ఛాతి మీద వేసుకొని బర్పింగ్ వచ్చేంత వరకు తట్టాల్సి ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా మదర్ కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి. సో ఫీడ్ ఇచ్చిన వెంటనే బేబీని పండబెట్టకూడదు. సో రిగర్జిటేషన్ ఛాన్సెస్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే పండబెట్టకూడదు. సో డెలివరీ అయిన తర్వాత ప్రాపర్గా అంటే ఈ ఫుడ్ తినకూడదు ఆ ఫుడ్ తినకూడదు అనేది ఏమీ లేదండి, అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. సో ఎక్కువ స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ కానీ సప్లిమెంటేషన్ చెప్తామన్నమాట. సో ఐరన్ టాబ్లెట్స్ అనేది ఆఫ్టర్ డెలివరీ 6 months వరకు వాడాలి. కాల్షియం అనేది అంటిల్ యూ స్టాప్ యువర్ ఫీడింగ్ అంతవరకు మీరు కాల్షియం టాబ్లెట్స్ అనేది వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే అడిక్వేట్గా ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 5 to 6 liters ఆఫ్ వాటర్ అనేది పోస్ట్ పార్టంలో తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా చెకప్స్కి అనేది డాక్టర్ దగ్గర చెకప్స్కి అనేది రావాలి. 2 weekly చెకప్స్ కానీ మంత్లీ చెకప్స్ అనేది ఉంటుంది. సో చెకప్కి వచ్చినప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది అడ్వైస్ చేస్తాము. ఎందుకంటే ఫస్ట్ ఒక బేబీకి ఇంకొక బేబీకి మనం మినిమం 18 to 2 years గ్యాప్ ఇవ్వండి అని చెప్తాం కాబట్టి ఆ టైంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేయించుకుంటే చాలా మటుకు మంచిది. సో కాంట్రసెప్షన్ అడ్వైస్ చేస్తామన్నమాట. యూజువల్గా మనకి వెంటనే ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉండేదానికి ఏదర్ లూప్స్ కానీ అడ్వైస్ చేస్తాము, లేదా పర్మనెంట్ స్టెరిలైజేషన్ కావాలి అనుకుంటే లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైస్ ఏంటి అంటే ఏదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ డెలివరీ అయింది అంటే సిచ్ బాత్ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే ఉల్లెచ్చని వాటర్లో ఏదర్ బిటాడిన్ కానీ లేదా ఏదైనా డెటాల్ కానీ వేసి కొంచెం కూర్చోమని చెప్తామండి. సో కూర్చుంటే అక్కడ నార్మల్ డెలివరీ అయిన సైట్లో కొంచెం సూదనింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో నొప్పి అంతా కూడా కొంతవరకు తగ్గుతుంది. సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వచ్చిన కేసెస్కి ఎలా ఉంటుంది అంటే సో ఆపరేషన్ చేసిన సైట్ ఆ ఏరియాని ఎప్పుడు కూడా డ్రైగా పెట్టుకోవాలి, అక్కడ వెట్ అవ్వకూడదు అనమాట. సో ఏమైనా ఎక్సెసివ్గా ఏమైనా బ్లీడింగ్ అవుతుందా అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ పోస్ట్ పార్టం కేర్ అనేది ఇస్తే మంచిది.